Hi, hello, namaste. Welcome to S63 Entertainment. So, hi ma'am. First of all, congratulations. థ్యాంక్ యూ. 27 ప్లస్ వచ్చాయి కదా ఇప్పుడు మనకి ర్యాంక్స్. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హైదరాబాద్లో మన ఆర్సీ రెడ్డి మన ఇన్స్టిట్యూట్లో, ఎందుకంటే చాలామంది సివిల్స్ కానీ ఐఏఎస్కి ప్రిపేర్ అవ్వాలంటే ఎక్కడికో వెళ్తుంటారు. సో బట్ ఇప్పుడు ఇక్కడ కూడా జాయిన్ అవ్వచ్చు అని ఒకటి ఇదైతే చూపించారు. నాకు యాక్చువల్లీ ఒక డౌట్ ఏంటంటే, చాలా మందికి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది మ్యామ్. ఇందాక మీరు చెప్పినట్టు చాలా మంది పల్లెటూర్ల నుంచి వచ్చి చేస్తుంటారు, వాళ్ళకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది అసలు రాదు. సో వాళ్ళని ఎలా ప్రిపేర్ చేస్తుంటారు మీరు? సో ఇంగ్లీష్ సివిల్ సర్వీసెస్ రాయడానికి తెలుగులో కూడా రాయొచ్చండి, కానీ తెలుగులో మనము రాసినప్పుడు స్పీడ్ అనేది కష్టం అవుతుంది. బికాస్ గుణితాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి వి సజెస్ట్ ఇంగ్లీష్లో రాయమనే సజెస్ట్ చేస్తాము. ఎందుకంటే మెయిన్ ఎగ్జామ్లో ప్రిలిమ్ క్లియర్ అయినాక, ప్రిలిమ్ ఈజ్ అన్ ఆబ్జెక్టివ్ పేపర్. మనకు ఇంగ్లీష్ ఒకవైపు హిందీ ఒకవైపు ఉంటుంది పేపర్. సో ప్రిలిమ్ రాసేటప్పుడు అయితే మీకు తప్పకుండా ఇంగ్లీష్లో చదవగలగాలి, సో దట్ యూ కెన్ రైట్ ది ఎగ్జామ్. మెయిన్లో మీకు ఆప్షన్ ఉంటుంది తెలుగులో రాయడానికి, కానీ తెలుగులో రాయడానికి ఆ స్పీడ్ గెయిన్ చేయడం మెయిన్స్లో చాలా కష్టం. సో వీ టెల్ ది స్టూడెంట్స్, మీరు మాక్సిమం ఇంగ్లీష్లో రాయడానికి ప్రయత్నించమని, కానీ తెలుగులో రాయాలంటే కఠోర శ్రమ అవసరము. దానికి కూడా వీ గైడ్ స్టూడెంట్స్. ఓకే మ్యామ్. ఎస్. సో అంటే జనరల్గా ఎన్ని అవర్స్ ప్రిపేర్ అవ్వమంటారు స్టూడెంట్స్కి? అవర్స్ కంటే క్వాలిటీ ఇంపార్టెంట్ అండి. సో ఎన్ని అవర్స్ కంటే ఎంత టైం మనము కరెక్ట్గా స్పెండ్ చేసాము కాన్సన్ట్రేషన్ తోటి అండ్ ఎగ్జామ్ ఓరియంటెడ్గా సిలబస్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ని మైండ్ లో పెట్టుకొని, ఒక సిలబస్ ఒక కంపస్ లాంటిది, దాని నుంచి పక్కకి వెళ్ళకూడదు స్టూడెంట్స్ అలా. ఇంకొకటి ఏంటంటే, మేము 12th ఫెయిల్ అనే మూవీ వచ్చింది మ్యామ్ ఈ దీని మీదే. సో అది చూసిన తర్వాత అర్థమైంది మాకు, ఓహో ఈ అవర్స్ లో ఇన్ని రాయాలి, ఇంత హార్డ్ వర్క్ ఉంటుందని చెప్పేసి. ఎగ్జాక్ట్లీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంటుందా మ్యామ్? ఎందుకంటే మాకు తెలియదు కదా దాని గురించి. ఒకటి ఏంటంటే, సివిల్ సర్వీసెస్ అనేది ఇట్ ఈస్ అ డ్రీమ్ ఫర్ మెనీ పీపుల్. బట్ ఒకటి, ఎప్పుడు కానీ ఒక ప్లాన్ పెట్టుకోవాలండి. సివిల్స్ రాకపోయినా నేను నెక్స్ట్ ఏం చేయగలను అన్న ప్లాన్ ఉండాలి. ఎందుకంటే 20s మన ప్రైమ్ ఏజ్ దాంట్లో. సో అది ప్రయత్నిస్తూనే ఒక మన కాళ్ళ మీద మనం నిలబడేటట్టు ఒకటి ఉంటే మనకు ఒక ధైర్యం ఉంటుంది, దీన్ని నేను ఫేస్ చేయగలను అని. సో శ్రమ ఉంటుంది, కానీ జీవితం దానికంటే ఇంకా ఇంపార్టెంట్. సో దాన్ని బట్టి మీరు ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళ దగ్గర గైడెన్స్ తీసుకోండి. థ్యాంక్ యూ మ్యామ్. కంగ్రాచులేషన్స్.